బంగారం మీద మనకున్న మోజు అంతా ఇంతా కాదు. అరుదైనది, అందమైనది, విలువైనది కావటమే కాదు, వివిధ పరిశ్రమల్లోనూ వాడుతుండటం వల్ల దీనిపై ఆసక్తి పెరుగుతూనే వస్తోంది. భూమి ఏర్పడిన కొత్తలో అంతరిక్ష వస్తువులు బలంగా ఢీకొట్టటం వల్ల బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలు మన గ్రహానికి చేరుకున్నాయని, మునుపు ఊహించినదాని కన్నా ఇవి ఉపరితలానికి చేరువలో నిక్షిప్తమయ్యాయని భావిస్తుంటారు. అయితే ఏ ప్రక్రియతో ఈ లోహాలు భూమిలో కలిశాయనేది ఇప్పటికీ రహస్యమే. దీనికి సంబంధించి యేల్ యూనివర్సిటీకి చెందిన జున్ కొరెంగా, ఎస్డబ్ల్యూఆర్ఐకి చెందిన సైమోన్ మార్చి కొత్త విషయాన్ని గుర్తించారు. బంగారం, ప్లాటినం అనేవి సైడరోఫైల్ మూలకాలు. అంటే ఐరన్ బలమైన సంబంధాన్ని కలిగుంటాయి. ఖగోళ వస్తువులు ఢీకొన్నప్పుడు ఇవి నేరుగా ఐరన్తో కూడిన భూ అంతర్భాగంలో కలిసిపోవటమో, లేదా అతి వేగంగా మ్యాంటిల్ నుంచి అంతర్భాగంలోకి కుంగిపోవటమో జరిగి ఉండొచ్చని తాజా అధ్యయనంలో గుర్తించారు. విలువైన లోహాలు భూ ఉపరితలానికి సమీపంలో పోగుపడకపోవటానికిదే కారణం కావచ్చని భావిస్తున్నారు. భూమి దిగువ పొర అయిన మ్యాంటిల్ అడుగున పలుచగా ఉండే చోట నెలకొనే పరిస్థితుల ఆధారంగా దీన్ని కనుగొన్నారు. ఇక్కడ మ్యాంటిల్ అడుగు భాగం కరిగిన దశలో ఉంటే పైభాగం ఘన స్థితిలో ఉంటుంది. ఇది లోహాలను పట్టి ఉంచి, వాటిని మిగతా మ్యాంటిల్ భాగాలకు చేరవేస్తుంది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ వస్తోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తొలిదశలో భూమిని ఖగోళ వస్తువు బలంగా ఢీకొన్నప్పుడే మ్యాంటిల్లో ఆ పలుచటి భాగం ఏర్పడిందని బలంగా నమ్ముతున్నారు. ఇది బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాల ఆవిర్భావం గురించే కాదు, విశ్వంలో ఖగోళ వస్తువుల పుట్టుక విషయంలోనూ కొత్త సంగతులను వెలువరించింది. మ్యాంటిల్ దిగువన ఈ పలుచటి ప్రాంతం అతి తక్కువ సమయంలో, అది ఒకరోజులోనే ఏర్పడి ఉండొచ్చని తమ అధ్యయనంలో గుర్తించామని కొరెంగా పేర్కొంటున్నారు. కానీ దీని ప్రభావం మాత్రం కోట్లాది సంవత్సరాల వరకు కొనసాగుతూ వచ్చిందని, భూపరిణామ క్రమంలో ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపించిందని వివరిస్తున్నారు. ఇది సుమారు 100 రోజుల వరకు ప్రాథమిక తనిఖీ పనుల్లోనే మునుగుతుంది. పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకుని, తర్వాత థ్రస్టర్లను పనికి పురమాయిస్తుంది. ప్రయోగించిన తర్వాత సుమారు 2.5 ఏళ్లకు వ్యోమనౌక అంగారకుడి సమీపంలోకి వచ్చి గురుత్వాకర్షణ బలంతో ఉత్తేజితం అవుతుంది. ఇప్పటి నుంచి 5.5 ఏళ్లకు ప్రయాణ సమయం ముగుస్తుంది. వ్యోమనౌకలోని కెమెరాలు 2029 జూన్లో సైకే గ్రహశకలం ఫోటోలు తీయటం ఆరంభించొచ్చు. వ్యోమనౌక 2029 ఆగస్టులో సైకి చుట్టూ తిరగటం మొదలెట్టి 26 నెలల పాటు దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. అత్యాధునిక పరికరాలు. ఇప్పటివరకు రాళ్ళు, మంచుతో కూడిన అంతరిక్ష వస్తువుల మీదికే నాసా ప్రయోగాలు చేపట్టింది. భారీ లోహంతో కూడిన అంతరిక్ష వస్తువుల వద్దకు నాసా పంపిస్తున్న మొట్టమొదటి వ్యోమనౌక ఇదే. బ్రాడ్ స్పెక్ట్రమ్ కెమెరాలు, స్పెక్ట్రోమీటర్లు, మాగ్నెటోమీటర్లు, గ్రావిమీటర్లు, ఇతర పరికరాల సాయంతో సైకి పరిశోధనలు చేపట్టనుంది. ఇది డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ (DCOS) వ్యవస్థను పరీక్షించనుంది. ఇదో అధునాతన లేజర్ కమ్యూనికేషన్ పరిజ్ఞానం. రేడియో తరంగాలకు బదులు కంటికి కనిపించని నియర్ ఇన్ఫ్రారెడ్ తరంగదైర్ఘ్యాల సాయంతో ఫోటోల్లోని సమాచారాన్ని విడమరచుకొని సుదూర అంతరిక్షం నుంచి భూమికి చేరవేస్తుంది. ఇలా రేడియో తరంగాలకు బదులు కాంతిని ఉపయోగించుకోవటం వల్ల వ్యోమనౌక నుంచి భూమికి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సమాచారం అందుతుంది. అది అత్యంత నాణ్యతతో. పరిశోధనలో ఏం తేలుతుంది? నిజంగా సైకి శిథిల గ్రహం అంతర్భాగమా? మన భూమి అంతర్భాగం లాగా మొదట్లో వేడిగా, కరిగిన స్థితిలో ఉండి నెమ్మదిగా చల్లారుతూ గట్టిపడిందా అనేది గుర్తించటానికి తాజా అధ్యయనం తోడ్పడుతుంది. లేదు ఎప్పటికీ కరగకుండా ఉండిపోయిన పదార్థంతో ఏమైనా సైకి ఏర్పడిందా అనేది తేలుతుంది. సైకి ఉపరితలం వయసును తెలుసుకోవటము నాసా ఉద్దేశాల్లో ఒకటి. దీంతో శకలం పైపొరలు క్షీణించటానికి ఎంత కాలం పట్టిందనేది బయటపడుతుంది. గ్రహ శకలం రసాయన మిశ్రమాల తీరుతెన్నులను సైకి విశ్లేషిస్తుంది. ఐరన్, నికెల్తో పాటు తేలికైన ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్, సిలికాన్, సల్ఫర్ వంటి మూలకాలు ఉన్నాయేమో పరీక్షిస్తుంది. వీటి ఉనికి ఆధారంగా భూమి పరిణామ క్రమాన్ని అంచనా వేసే అవకాశముంది. సైకి ఆకారం, ద్రవ్యరాశి, గురుత్వాకర్షణకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. మున్ముందు ఖనిజాల తవ్వకానికి ఆస్కారముందేమో కూడా అధ్యయనం చేస్తుంది. ఇదే సాధ్యమైతే 100,0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 00 డాలర్ల విలువైన ఐరన్, నికెల్, బంగారాన్ని తవ్వి తీయొచ్చు.